స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఛత్రపతి శివాజీ సంఘటన్ గ్రూప్ నుంచి, ఛత్రపతి శివాజీ సంఘటన్ ప్లస్ ధర్మరక్షణ సేన, మిగతా హిందూ ఆర్గనైజేషన్స్ అన్నిటి నుంచి మేము మాట్లాడుతున్నాం. ఆదిబట్ల పోలీస్ స్టేషన్కి వచ్చి మొన్న జరిగినటువంటి నాసిక్లో జరిగినటువంటి ఇష్యూ లవ్ జిహాద్ మీద అన్ని కంపెనీల్లో ప్రతి చోట ఇదే చేస్తున్నారు. వీళ్ళ గురించి కొత్తగా తెలవాల్సింది ఏం లేదు. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు నిద్ర లేవాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లల రక్షణ మనందరి బాధ్యత. ప్రతి ఆర్గనైజేషన్లో ఇదే జరుగుతుంది. ఎక్కడ చూసినా హిందూ ఆడపిల్ల లవర్గా ఉంటుంది. అబ్బాయి వాళ్ళని ట్రాప్ చేసి ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ చివరకు 35 తుకడలు చేసి ఫ్రిడ్జ్లలో పెట్టి పంపిస్తున్నారు. ఇలాంటివి రోజుకి పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో భారతదేశంలో జరుగుతున్నా కూడా దీని మీద భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏది కూడా చర్య తీసుకోలే. ఎట్లాంటి లా అనేది లేదు మనకి. కానీ ఇక మీదట ఇలాంటివి జరగవు. ఇప్పుడు మేము అన్ని కంపెనీస్లో వెళ్ళి హెచ్చరిస్తున్నాం అందరికీ. ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు చర్య తీసుకోకపోతే మేము మా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. మా చేతుల్లోకి తీసుకున్న తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే మళ్ళీ మీరు మమ్మల్ని అనొద్దు. ఎందుకంటే మీరు చేయాల్సిన పని, మా ఆడపిల్లలకి రక్షణ మీరు ఇవ్వాలి. మీరు ఇవ్వనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎటువంటి లాస్ ఉన్నా సరే ఆ లాస్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరగట్లేదు. రిలీజియస్ డిస్క్రిమినేషన్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ జరుగుతుంది. నాసిక్లో జరిగినంత వరకు ఇది ఎవరికి తెలియదా అంటే అలాంటిది కాదు. ప్రతి ఆర్గనైజేషన్లో, నేను ఎంఎన్సీలో పనిచేసిన ప్రతి ఆర్గనైజేషన్లో ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. దీన్ని మనం గుర్తించాలి. పేరెంట్స్ అందరూ కూడా ఇది గుర్తించాలి. మీ ఆడపిల్ల ఎవరితో మాట్లాడుతుందో అర్థం చేసుకోవాలి. మీరు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రేమ ఉంటే మేము దానికి అడ్డుపడం. కానీ ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఆడపిల్లల్ని చంపుతాము, హిందూ జాతిని నాశనం చేస్తామని వస్తే ఖబర్దార్, ఎవరిని వదలం మేము. ఇక మీదట ఈ రాష్ట్రంలో ప్రతి చోట మేము విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. అందరికీ ఈ మెసేజ్ వెళ్తుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే మీరే చూసుకోవాలి. పోలీసు యంత్రాంగం పని ఇది. కాబట్టి హెచ్చరిస్తున్నాం. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ముందు ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మేము ఇప్పుడు మళ్ళీ కమిషనరేట్ ఆఫీస్ కూడా వెళ్తున్నాము, కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్తున్నాము. ప్రతి చోట దీని గురించి మీరు మాట్లాడాలి. ప్రభుత్వమే మాట్లాడాలని కాదు, ప్రతి ఒక్క పౌరుడు మాట్లాడాలి దీని గురించి. ఎందుకంటే ఆడపిల్లలు లేకపోతే ఈ దేశం మిగలదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అన్న దేశం ఇది. ఈరోజు ఈ దేశంలో ఆడపిల్లని ఏ విధంగా చూస్తున్నారు? ఒక సెక్స్ స్లేవ్ లాగానే వాడుకుంటున్నారు ఈ రెండు ఎడారి మతాలు. కాబట్టి ఈ భారతీయ పరంపరని నాశనం చేయాలనే మీ యొక్క కుటిల నీతిని మేము ఎప్పుడు కూడా సఫలం కానీయము. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇదే మా హెచ్చరిక. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.